యంగ్ హీరో తేజ సజ్జా ఒక అరుదైన ఫీట్ సాధించాడు. అదేమిటంటే నందమూరి వంశ హీరోలైన నటసింహం నందమూరి బాలకృష్ణకు, యంగ్ టైగర్ ఎన్టీఆర్కు లేని 100 కోట్ల రూపాయల షేర్ సినిమాను తాను సాధించి చూపించాడు తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా నటించిన విజువల్ ఎక్స్ట్రావెగాంజా హనుమాన్ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండి బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుని ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించి తేజ సజ్జాను 100 కోట్ల రూపాయల షేర్ క్లబ్లో స్థానం సంపాదించేలా చేసింది హనుమాన్ చిత్రం. ఇకపోతే బాలకృష్ణ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ విషయానికి వస్తే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు ఒక్కొక్కటి 60 నుండి 65 కోట్ల రూపాయల మధ్యలో షేర్స్ వసూలు చేశాయి. ఈ షేర్స్ 100 కోట్ల షేర్ క్లబ్కు సుదూరంగా ఉండిపోయాయి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అయితే ఎన్టీఆర్కు 100 కోట్ల రూపాయల షేర్ కలిగిన మరే ఇతర చిత్రము లేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటించినప్పటికీ ఎన్టీఆర్ది సపోర్టింగ్ రోల్ అని ప్రేక్షకులు మాత్రమే కాదు, స్వయంగా ఆ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారే చెప్పడం జరిగింది. కాబట్టి సహజంగానే ఆ చిత్రం యొక్క కలెక్షన్స్ క్రెడిట్ ఆ చిత్ర మెయిన్ హీరో అయినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో చేరుతుంది. కాగా సీనియర్ ఎన్టీఆర్ ఆనాటి కాలపు హీరో కాబట్టి ఆయన చిత్రాల కలెక్షన్స్ సహజంగానే చాలా తక్కువగా ఉంటాయి. వాటిని కౌంట్లోకి తీసుకోకూడదు. వెరసి బాటమ్ లైన్ ఏమిటంటే తేజ సజ్జా నందమూరి హీరోలకు లేని 100 కోట్ల రూపాయల షేర్ కలిగిన సినిమాను తాను సాధించి చూపించాడు.